మరో 11 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అందరిలోనూ ఒక ఉత్కంఠ. వన్స్ అగైన్ జగన్ కూటమి అధికారంలోకి వస్తుందా, ఏం జరగబోతోంది అని చెప్పి. ఈ లోపల కొన్ని సర్వే సంస్థలు, సెఫాలజిస్టులు వాళ్ళ అంచనాలని, అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లా గురించి మాట్లాడదాం. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో ప్రధానంగా ఎవరెవరి మధ్య పోటీ ఉంది, వాళ్ళ విజయావకాశాలు ఎలా ఉన్నాయి, ప్రతికూలతలేంటి, అనుకూలతలేంటి, ఇంకా వాటన్నిటికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. సో సెఫాలజిస్ట్ చందు శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. గాజువాక అంటే 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 స్థానాల్లో ఒకటి, ఓడిపోయిన 2 స్థానాల్లో ఒకటి గాజువాక. అసలు గాజువాక నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తారా అని చెప్పి తర్జన భర్జన పడిన తర్వాత 2019 ఎన్నికల్లో అనకాపల్లి అసెంబ్లీ నుంచి గెలిచి మంత్రి అయిన గుడివాడ అమర్నాథ్ని అక్కడ ప్లేస్ చేశారు. తిప్పల నాగిరెడ్డి గారిని తీసేసి ఆయన తీసేసి సో పల్లా శ్రీనివాసరావు, ఆయన మాజీ ఎమ్మెల్యే, 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో ఫైట్ ఇచ్చిన వ్యక్తి. ఈయన కూడా, ఈయనకి 3rd ప్లేస్ వచ్చింది, పవన్ కళ్యాణ్కి 2nd ప్లేస్ వచ్చింది. ఈ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కంపల్సరీ సీట్. ఎస్, ఎలా ఉండొచ్చు గాజువాక? ఇక డెఫినెట్ గా పల్లా శ్రీనివాస్ గారు. ఓకే, ఎందుకంటే క్యాడర్ వైపు నిలబడ్డాడు. ఇక సాలిడ్ గా అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయకపోతే నేనే అనేది కలిగించుకోగలిగారు. ఇక పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఎక్కువగా కొద్దిగా శృతి మించి వెళ్ళింది అమర్నాథ్ గారిది. అనకాపల్లి నుంచి ఇక్కడ వలస వచ్చాడు మళ్ళీ అని చెప్పి ఇదితో వాళ్ళకి పేరు, వాళ్ళ నాన్నగారి కాడి నుంచి పేరు ఉన్నది కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయాలు చాలా విషయాల్లో తొందరపడ్డారు. అందువల్ల కంప్లీట్గా ఇక్కడ ఏంటంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారిపై నిలబడిన క్యాడర్ అంతా కూడా పల్లా సీన్ వైపు రావటం వల్ల, బీజేపీ అన్ని కలిసి ఉండటం వల్ల ఇక్కడ మాజీ మంత్రిగానే, మాజీ ఎమ్మెల్యేగానే మిగిలిపోతున్నారు. ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక తూర్పు కాపులు 20% ఉన్నారు ఇక్కడ ఎక్కువగా. తర్వాత యాదవులు, తర్వాత గొర్రెలు కాబట్టి 20%, కొప్పులు ఎలమ 11, తర్వాత ఈ అంత కాపులు, ఈ అన్ని సమీకరణలో బీసీలు 8%. ఇవన్నీ పల్లా శ్రీనివాస్ గారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. రైట్, ఆత్మసాక్షి చెప్తోంది గాజువాక నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటుంది. అమర్నాథ్కి పల్లా శ్రీనివాస్కి మధ్య హోరాహోరీ నడిచింది అని చెప్పి టఫ్ ఫైట్ ఉండొచ్చు. అంటే ఎవరు గెలిచినా కూడా చాలా స్వల్ప ఓట్ల మెజారిటీతో మాత్రమే గెలవబోతూ ఉన్నారనేది ఆత్మసాక్షి అంచనా. పోల్ సర్వే చెప్తోంది మీరు చెప్తున్నట్టుగా పల్లా శ్రీనివాసరావు ఇక్కడ గెలవబోతూ ఉన్నారు అని చెప్పి. ఇది మొత్తానికి ఇంకా 11 రోజులు వెయిట్ చేయాల్సింది, జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇది మాత్రం ఒక అంచనా మాత్రమే. వివిధ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకుని చేసిన రిజల్ట్స్ అనాలిసిస్ ఇది.